హలో అండి, ఈ రోజు నేను మెహందీ పట్ల మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తానండి. మెహందీ ఎందుకు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంటే మెహందీని ఎలా మిక్స్ చేసుకోవాలనేది నేను మీకు ఈ రోజు క్లియర్ గా చెప్తాను. అండ్ వీడియోలో మాత్రం మీకు మెహందీ స్టెప్ బై స్టెప్ ఎలా పెట్టుకోవాలో హెయిర్ కి చూపిస్తున్నానండి, చూసేయండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలా మాత్రం మనం కలుపుకోవాలండి. ఎక్కువగా లూజ్ గా కాకుండా, ఎక్కువగా గట్టిగా కాకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనం డాండ్రఫ్ ఉంటే హెయిర్ కి, మన హెయిర్ లో డాండ్రఫ్ ఉంటే మనం మెహందీని ఎలా మిక్స్ చేసుకోవాలి. నేను వచ్చేసి పతంజలి హెన్నా వాడతానండి. పతంజలి మెహందీ చాలా సంవత్సరాలు ఉంది, నేను అదే వాడతానండి. సో 1 ప్యాకెట్ పతంజలి మెహందీ తీసుకోండి. హెయిర్ ఒకవేళ లాంగ్ అండ్ థిక్ గా ఉంటే 2 ప్యాకెట్స్ పడుతుంది, లేకపోతే 1.5. హెయిర్ ని చూసి మనం మెహందీ ఎంత తీసుకోవాలనేది చూసుకోండి. 1 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల టీ పౌడర్ వేసి బాగా మరగబెట్టండి ఒక 5 నిమిషాలు. అవి బాగా మరిగిన తర్వాత మనం ఎందులో అయితే మెహందీ కలుపుకోవాలనుకుంటున్నామో అందులో ఆ మెహందీ ఒక ప్యాకెట్ వేసి ఈ వాటర్ తో ఆ మెహందీని బాగా మిక్స్ చేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఎప్పుడైతే మెహందీ అప్లై చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఒక 1 అవర్ ముందు హాఫ్ కప్ కర్డ్ అంటే పెరుగు, హాఫ్ కప్ పెరుగు తీసుకొని అందులో ఒక లెమన్ జ్యూస్ ని పిండి మెహందీలో మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ అయిన తర్వాత అది మెహందీ మొత్తం మన రూట్స్ దగ్గర నుండి మెహందీ చాలా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా అప్లై చేసి ఒక 2 అవర్స్ అలాగే వదిలేయాలండి. ఆ తర్వాత దాన్ని 2 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా మనం 2 మంత్స్ ఎవ్రీ 15 డేస్ కి అప్లై చేస్తే డాండ్రఫ్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి. ఇది టిప్ 1 అండి. తర్వాత ఈ టిప్ 2 వచ్చేసి ఎలా మిక్స్ చేసుకోవాలంటే, హెయిర్ సిల్కీ అండ్ స్మూత్ గా రావాలంటే మనం హెయిర్ కి మెహందీ ఎలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలాగే సేమ్ టు సేమ్ 1 ప్యాకెట్ తీసుకొని 2 టీ స్పూన్ పౌడర్ వేసి టీ పౌడర్ అలాగే మరిగించి రాత్రి నానబెట్టుకోవాలి. మనం పెట్టుకునే కంటే ఒక 1 అవర్ ముందు ఎగ్ వైట్ ఉంటుంది కదండి, ఒక ఎగ్ తీసుకొని ఆ ఎగ్ వైట్ ని 1 అవర్ ముందు మెహందీలో మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ ఎగ్ వైట్ మిక్స్ చేసిన 1 అవర్ తర్వాత మనం మెహందీ మొత్తం ఇలా హెయిర్ కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 2 అవర్స్ మెహందీ అలాగే పెట్టుకొని షాంపూ చేయకుండా అలాగే హెడ్ బాత్ చేసేయండి. స్మెల్ అనేది ఏమీ కూడా రాదు, టెన్షన్ పడకండి. సో ఇలా మీరు ఎవ్రీ మంత్ చేస్తే ఒక 1 ఇయర్ లో హెయిర్ స్పా చేసుకున్న దానికంటే చాలా బాగా వస్తుందండి. నేను ఇలా మీకు అబద్ధపు వాగ్దానం చేయనండి, ఒకసారి అప్లై చేయగానే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అని. ఒకసారి అప్లై చేయగానే రిజల్ట్ అయితే ఉంటుంది, కానీ మనం అనుకున్నట్టు కాకుండా ఎక్కువగా మనం కంటిన్యూగా ఎవ్రీ మంత్ ఒక 6 మంత్ మీరు అప్లై చేశారంటే మీకు మంచి రిజల్ట్ అయితే కంపల్సరీ కనిపిస్తుందండి. ఫస్ట్ అప్లికేషన్ లోనే మీకు రిజల్ట్ చూడడానికి ఉంటుంది. చాలా హెయిర్ మాత్రం సిల్కీ అండ్ స్మూత్ గా అవుతాయి. ఆ తర్వాత థర్డ్ టిప్ వచ్చేసి హెయిర్ బ్లాక్ గా రావాలంటే, థిక్ గా రావాలంటే ఎలా మిక్స్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుందండి ప్రాసెస్. అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో గుప్పెడు కరివేపాకు, గుప్పెడు జాస్మిన్ అంటే మందారపు ఆకులు ఉంటాయి కదండి, గుప్పెడు మందారపు ఆకులు, గుప్పెడు మందార పువ్వులు, ఒక 2 టీ స్పూన్ల మెంతులు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కలోంజీ సీడ్స్ కూడా ఉంటే అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నింటిని బాగా మరిగించి మెహందీలో మనం వడగట్టి మిక్స్ చేసి పెట్టుకోవాలి నైట్. ఆ తర్వాత నెక్స్ట్ డే మనం ఇలాగే మెహందీ హెయిర్ కి అప్లై చేసుకుంటే ఒక 2 అవర్స్ ఉంచుకోవాలి. హెయిర్ థిక్ గా, స్మూత్ గా అండ్ సిల్కీగా అవుతుంది కాబట్టి మనం ఇలా 2 అవర్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రాసెస్ కదండి, ఇలా అప్లై చేయగానే అలా రిజల్ట్ వచ్చేది. అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా హెన్నా మన హెయిర్ కి పెట్టుకొని ఉండాలండి. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవాలి. ఇలా మీరు ఎవ్రీ మంత్ చేస్తే హెయిర్ థిక్ అండ్ స్ట్రాంగ్ గా కూడా అవుతాయండి. వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువ అయిపోతుందండి. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో వైట్ హెయిర్ కి మనం బ్లాక్ గా చేయాలంటే మెహందీ ఎలా మిక్స్ చేసుకోవాలో నేను మీకు చెప్తానండి. ఒకవేళ మీకు అవసరము అనుకుంటే మీరు నాకు కమెంట్ బాక్స్ లో అడగండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.